నాకు నిన్ను చూడగానే మా చెల్లెలు గుర్తొచ్చిందమ్మా. నాకొక చెల్లెలుండేది, కానీ ఇప్పుడు తను లేదు, చనిపోయింది. అదిగో తనేనమ్మా నా చెల్లెలు. నిన్ను చూడగానే నా చెల్లెలు గుర్తొచ్చిందమ్మా. అందుకే నిన్న పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాను. థ్యాంక్ యూ సార్. సార్ అని పిలవద్దమ్మా. నిన్ను నా చెల్లెలనుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను అన్నయ్య అని పిలు. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. అసలు నువ్వు ఎవరమ్మా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు నిన్ను చంపాలని చూస్తున్నారా? నిన్ను చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నావు అనిపిస్తుంది. చూడమ్మా, నీకిక్కడేం భయం లేదు. మా అమ్మ నాన్న నిన్ను బాగా చూసుకుంటారు. నేను కూడా నా చెల్లెలు అనుకుని నా ప్రాణం అడ్డేసి నిన్ను కాపాడుకుంటాను. అసలేం జరిగింది? నీకొచ్చిన కష్టమేంటి నాతో చెప్పమ్మా. ఇది నీ సొంతిల్లు అనుకో. చెప్పమ్మా, నీ కథ ఏంటి? ప్రస్తుతానికి నా గురించి ఏమీ చెప్పలేనండి. నేను కష్టాల్లో ఉన్న మాట నిజం. సమయం వచ్చినప్పుడు నా గురించి మీకు వివరంగా చెప్తాను. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను. అరే, ఎక్కడికి వెళ్తావమ్మా? ఆ రౌడీలు పారిపోయారంతే. మళ్ళీ నీకోసం వాళ్ళు రావచ్చు. చెప్పాను కదా, ఇది నీ సొంతిల్లే అనుకో. నీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి మేము అద్దెకివ్వలేము. వెళ్ళు. నాకేదో ఒక చోట షెల్టర్ కావాలి. అద్దెకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. ఈయనెవరో నన్ను దేవుళ్లాగా కాపాడారు. నాకేదైనా ఉద్యోగం దొరికితే, సొంత సంపాదన వచ్చి ఏదైనా చూసుకునే వరకు నేను ఇక్కడ ఉండడమే మంచిది. ఇంకేం ఆలోచించకమ్మా. నీ సొంత అన్నయ్య ఇంట్లో ఉన్నావు అనుకో. నువ్వు కట్టుబట్టలతో బయటకొచ్చినట్టున్నావు. నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. నీకు కావలసిన బట్టలు కూడా తీసుకొస్తాను. రెస్ట్ తీసుకోమ్మా. అమ్మా, నాన్న పదండి, తను రెస్ట్ తీసుకుంటుంది. పద. జాగ్రత్తమ్మా. చనిపోయిన తన చెల్లి స్థానంలో నన్ను ఊహించుకుంటున్నారు అంటే తను నాకు దేవుడిచ్చిన అన్నయ్యతో సమానం. కొన్నాళ్ల పాటు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఇక్కడ నాకు ఏ ఇబ్బంది ఉండదు.